श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। నాకు రోజు అలానే సమయం గడిచిపోతూ ఉంది. మనము ప్రస్తుతం వారాహి నవరాత్రులు చేసుకుంటూ ఉన్నాం కదా. ఈ వారాహి నవరాత్రులు యొక్క విశిష్టత ఏమిటి అవన్నీ కూడా తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఎందుకు వారాహి అంటే మనకి 3 నవరాత్రులు ఉంటాయి అమ్మవారికి సంబంధించి. ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రి, మరి ఆషాఢ మాసంలో వచ్చే ఈ వారాహి నవరాత్రి, తర్వాత వచ్చేటువంటి శ్యామల నవరాత్రులు, ఇట్లా అవి 3 నవరాత్రులు అంటారు. వాస్తవానికి ఆశ్వీజ మాస నవరాత్రులను మనం అందరం ఎక్కువ జరుపుకుంటూ ఉంటాం. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మని సాత్విక గుణంతో సాత్వికమైనటువంటి వారాహిదేవిని సేవించేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అటువంటి పూజలు కూడా సలుపుతూనే ఉన్నారు. అట్లాంటి ఆ వారాహిదేవిని పూజించడం చేత, లేదా మనం ఆమె శ్లోకాలు అవన్నీ మనకు రావు అనుకున్నా ఆమె పేరు మీద ఉన్న 12 నామాలను కానీ మనం పఠించగలిగినట్లయితే అమ్మ అనుగ్రహానికి పాత్రలు కాగలం. ఆ 12 నామాలు ఏమిటి అనేవి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. ఓం పంచమ్యై నమః. 12 ద్వాదశాలంటే 12 అనమాట. ఈ 12 నామాలతో మనం అమ్మను కానీ స్తుతించినట్లయితే మనకి అమ్మ అనుగ్రహం కలుగుతుందని దేవి భాగవతం కావచ్చు, భాగవతంలో కావచ్చు, ఇత్యాది విషయాలను అమ్మ గురించి, అసలు అమ్మ ఆవిర్భావం ఎందుకు జరిగింది తదుపరి వీడియోలో తెలుసుకుందాం. సరే. ఓం పంచమ్యై నమః. ఓం దండనాథాయ నమః. ఓం సంకేతాయ నమః. ఓం సమరేశ్వరాయ నమః. ఓం సమయ సంకేతాయ నమః. ఓం వారాహ్యై నమః. ఓం పోత్రిణ్యై నమః. ఓం శివాయై నమః. ఓం ఆజ్ఞాచక్రాయై నమః. ఓం వార్తాల్యై నమః. ఓం శ్రీ అరిగ్యై నమః. ఓం శ్రీ మహాసేనాయై నమః. ఇట్లా 12 నామాలతో అమ్మ పేరు ఉంటుంది, అమ్మ నామాలు ఉంటాయి. ఈ 12 నామాలని మనం పఠించుకుందాం. చక్కగా ఆమె లలితా పరమేశ్వరి యొక్క సేనానాయకురాలై చక్కగా ఆమెకు యుద్ధంలో ఎలా తోడ్పడింది, ఎలా ఆవిర్భవించిందని ఇత్యాది విషయాలు మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం. జై సాయిరామ్. జై జై సాయిరామ్.